ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని ఎందుకు సుందరి బ్యాగ్ చూపించమంటున్నావు? ఏమోరా, మన ఇంటి నుంచి ఏ నగో నట్రో తీసుకెళ్తుందేమో, ఎవడికి తెలుసు. మావి గారు అరొకో, ఎందుకు అరుస్తున్నావు? మొన్న మీ అక్క మా బాలాని మాయ చేసి 30 లక్షలకి స్కెచ్ చేసింది, గుర్తులేదా? నేనేమి బాలాగారిని ఆ డబ్బు తీసుకురమ్మని చెప్పలేదండి. అవును బాబాయ్, అది వాళ్ళ మమ్మీ. నువ్వు ఆగరా. అబ్బబ్బబ్బా, మా పాలాని బాగానే ట్యూన్ చేసి నీకు తగ్గట్టుగా సమాధానాలు బాగానే చెప్పించుకుంటున్నావే. ఇంట్లో ఆ బాగోతాలు అందరూ చూసారులే కాని దాని గురించి ఎందుకులే. ముందు నీ బ్యాగ్ ఓపెన్ చేసి చూపించు. దీంట్లో ఏమీ లేవండి. లేకపోతే చూపించడానికి ఎందుకంత బాధ? మా అక్కకి మీరిచ్చే గౌరవం ఇదేనా? ఇన్ని రోజులు బావగారికి కేర్ టేకర్ గా మా అక్క పని చేస్తూ బావగారిని బాగు చేయటానికి మా అక్క ప్రయత్నం చేస్తుంటే మీరు తన్ని అవమానించి పంపిస్తారా? ఇది మీకు న్యాయమా? పిన్ని, సుందరి ఏ తప్పు చేయలేదు, తను వదిలేండి మీరు. నువ్వు ఉండరా. అమ్మా, మీ అక్క కేర్ టేకర్ గా తన పని సిన్సియర్ గా చేసింది కరెక్టే. కానీ మా బాలాని మచ్చిక చేసుకొని ఏమైనా దోచుకొని పోతుందేమోనని మా అందరి అనుమానం. నువ్వు ఒకసారి ఆ బ్యాగ్ చూపిస్తే ఏమవుతుంది? ఇవ్వవే. మీకు బుద్ధుందా? మీరు అసలు మనుషులేనా? గాయత్రి, ఏం చేస్తున్నావు నువ్వు? మా అక్క బ్యాగ్ లాక్కొని తనని అవమానించారు. ఏది మా అక్క ఏం తీసుకెళ్తుందో చూపించమని చెప్పండి. గాయత్రి ఆగు. నన్ను ఆపడం కాదండి, మా అక్కను అవమానిస్తుంటే చూస్తూ నుంచున్నారు కదా, అప్పుడు మీ పిన్ని అడగొచ్చు కదా. గాయత్రి నీకే చెప్పేది. మా అక్కని కావాలని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారు? తనని కావాలని ఎందుకంటున్నారు? బ్యాగ్ లాక్కొని మరీ చెక్ చేయాల్సిన అవసరం ఏంటి? మా అక్కది మీలాంటి బుద్ధి కాదు. తనకున్న మంచితనం మీకు 1% కూడా లేదు. గాయత్రి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.